సంసారంలో సమాజంలో గొడవ ఎప్పుడూ ఇద్దరి మధ్య చిన్నగానే మొదలవుతది. కానీ తప్పు నాది కాదనే అహంకారంతో ఆ గొడవ పెద్దదవుతుంది. అవునా కాదా? ఎక్కడే అసలు కయ్యానికి కారణం ఏంటో తెలుసా? తప్పంతా ఎదుటివాడిదే, నా తప్పేం లేదనుకోవడమే పెద్ద తప్పు. ఎవరికి వారు తమ తప్పును ఒప్పుకోరు. తప్పంతా ఎదుటివాడిదే అని ఆర్గ్యూ చేస్తుంటారు. దాంతో చిన్న ఆర్గ్యుమెంటు పెద్ద గొడవగా మారుతుంది. అందుకే ఎదుటివాడిని తప్పు పట్టే బదులు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రశ్నించుకోవాలన్నమాట. అహంకారాన్ని పక్కన పెట్టి ఈ గొడవలో తప్పు నాదేమన్నా ఉందా అని ఆలోచించాలి. వితండవాదం మానుకుని ఒక్క అడుగు మనమే వెనక్కి వేస్తే గొడవ గెలవకపోయినా బంధాన్ని మాత్రం గెలవచ్చు. అంతే కదా! మనం తప్పును ఒప్పుకోవటం ఓటమి కాదండి. ఆ గొడవని ఆపటం గొప్ప విజయం. అంటే బంధాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప విజయం. అంతేనండి మరి.